ఈ మధ్య కాలంలో ఆహార పదార్థాల్లో కల్తీ ఎక్కువైపోయింది. ఆహార పదార్థాల కల్తీ భయాందోళనకు గురి చేస్తోంది. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కల్తీ అవుతూ మానవాళి మనుగడకు పెను ముప్పుగా మారాయి. ఏం తినాలన్నా ఓ క్షణం ఆగి ఆలోచించవలసిన పరిస్థితి దాపరించింది. ఇటీవల ఫుడ్ ఐటమ్స్ లో పురుగులు రావడం లేదా పాచిపట్టి ఉండటం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రెడ్ కూడా కల్తీ అయింది. బ్రెడ్ ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టంగా తింటూ ఉంటారు. కాగా ఈ బ్రెడ్ లో ఎలుక అవశేషాలు కలవడంతో వినియోగదారులను కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో ఆ బ్రెడ్ తయారీ కంపెనీ 1,00,000కు పైగా బ్రెడ్ ప్యాకెట్లను వెనక్కి తీసుకుంటుంది. జపాన్లోని ఓ ప్రైవేటు కంపెనీ తయారు చేసిన బ్రెడ్లో ఎలుక అవశేషాలు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ బ్రెడ్ ప్యాకెట్లలో ఎలుక అవశేషాలు ఉన్నట్లు తేలడంతో వెంటనే స్పందించిన కంపెనీ 1,00,000 ప్యాకెట్లను వెనక్కి తీసుకుని డబ్బులను చెల్లిస్తోంది. పాస్కో సాక్షిమ సంస్థ 1,00,000కు పైగా బ్రెడ్ స్లైస్ ప్యాకెట్లను తయారు చేసింది. ఆ తర్వాత ఉత్పత్తులు సూపర్ మార్కెట్లకు పంపిణీ కూడా అయ్యాయి. ఇంకేముంది, వినియోగదారులు ఈ బ్రెడ్ ప్యాకెట్లను కొని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఈ బ్రెడ్ ప్యాకెట్లలో రెండింటిలో ఎలుక అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. వాస్తవానికి జపాన్ ప్రజలు ఎక్కువగా పాస్కో బ్రెడ్ ను ఇష్టపడుతూ ఉంటారు. అవే ఎక్కువగా తింటూ ఉంటారు. వారికి ప్రధానమైన ఆహారం కూడా ఇదే. సూపర్ మార్కెట్స్, ఇతర షాపుల్లో విరివిగా అమ్ముతూ ఉంటారు. ఇక ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్లలో ఎలుక అవశేషాలు ఉన్నాయని తేలడంతో పాస్కో కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ బ్రెడ్ ను తిని ఎవరు కూడా అనారోగ్యానికి గురి కాగలేదని ప్రకటించింది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కంపెనీ కోరింది. అయితే ఆ బ్రెడ్ ప్యాకెట్స్ లోకి ఎలుకల అవశేషాలు ఎలా వచ్చాయన్నది తెలియరాలేదు. ఈ బ్రెడ్ తిన్న ఎవరైనా అనారోగ్యానికి గురై ఉంటే పరిహారం అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని కంపెనీ ప్రకటించింది.